అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు నేను మా గార్డెన్లో కొన్ని సీడ్స్ని కలెక్ట్ చేశానండి. ఎలా కలెక్ట్ చేశాను ఏంటో చూపిస్తాను రండి. ముందుగా ఒక గుడ్ గార్డెనర్ అని ఎప్పుడు అనిపించుకుంటారో తెలుసా? మన గార్డెన్లో ఒక సీడ్ని రెడీ చేసి ఆ సీడ్ నుంచి మనం ఇంకొక సీడ్ని రెడీ చేసిన రోజు. ఎందుకంటే అన్ని వాతావరణంలో అన్ని మొక్కలు పెరగవండి. ఇక్కడ పెరిగిన మొక్క ఇక్కడ వాతావరణంలో వచ్చిన చేంజెస్ని తట్టుకుంటుంది, అలాగే పెస్ట్ని తట్టుకొని పెరుగుతుంది కదా. సో ఈ క్వాలిటీస్ అన్నీ మనకి సీడ్స్లో కూడా దొరుకుతాయంట. మనం ఆ సీడ్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోవడమే కాకుండా మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది, లాంగ్ టైం వస్తుంది. ఒక గార్డెనర్కి ఎంతకన్నా ఏం కావాలి. ఇకపోతే మనం ఇదే వాతావరణంలో దొరికే నర్సరీల నుంచి కూడా మనం మొక్కల్ని తెచ్చుకోవచ్చు కదా. కానీ దానివల్ల కూడా ప్రాబ్లం ఉందండి. ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ క్లైమేట్లోని మొక్కల్ని పెంచుతారు. షేడెడ్ నెట్ వేసి ఏ పెస్ట్లు రాకుండా మందులు వేసుకుంటూ చాలా జాగ్రత్తగా మొక్కల్ని చూస్తారు. మనం వాటిని సడన్గా తీసుకొచ్చి ఎండలో పెట్టి బతకమంటే కొంచెం కష్టమే బతకడం. అవి 50% ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే థర్డ్ పాయింట్ ఏంటంటే మన గార్డెన్లో పెరిగే మొక్కల్ని మనం ఎక్కువ సీడ్స్ని కలెక్ట్ చేయొచ్చు. అలాగే ఆ సీడ్స్ని మనకు అవసరమైనంత వరకు మనం వాడుకోవచ్చు. రేర్ సీడ్స్ అయితే మన కమ్యూనిటీలో షేర్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే మనం సీడ్స్ బ్యాంక్స్ కూడా మనం సీడ్స్ని పంపించవచ్చండి. వాళ్ళు సీడ్స్ని స్టోర్ చేసి నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తూ ఉంటారంట. సో ఇది ఒకటి. ఇకపోతే నేను మా గార్డెన్లో 2 రకాల సీడ్స్ని కలెక్ట్ చేశానండి ఈరోజు. రెడ్ బెండ అలాగే గోంగూర అండి. వీటిని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా చారలు వచ్చేంత వరకు చూసి ఈ పూర్తిగా ఓపెన్ కాకముందే మనం సీడ్స్ని కట్ చేసుకొని దాచుకోవాలి. ఇది గోంగూర సీడ్స్ కూడా ఇలాగే జస్ట్ ఇలా ఓపెన్ అయినప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి ఎండలో వేసి ఒక 2 days ఎండబెట్టాక మనం వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు సీజనల్ అనిపించినప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. ఏమీ పాడవవు. మీలో ఎవరైనా ఈ జనప పొత్తులు చూసారా అండి? దీంతో పచ్చడి చేసుకొని తిన్నారా ఎప్పుడైనా? మొక్కల్లో ఏది వేస్ట్ కాదంటారు కదండి. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.